వైజాగ్ డే 2 ఏమేమి చేసామో ఆల్రెడీ వ్లాగ్ అప్లోడ్ చేశాను కదా. సో దాంట్లో పార్ట్ కిందికి మేము ఫిష్ అక్వేరియం వెళ్ళామన్నమాట. ఫిష్ అక్వేరియంలో చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, షార్క్స్, కలర్ఫుల్ ఫిషెస్ కూడా ఎన్నో ఉన్నాయి. ఎంట్రన్సే ఈ షార్క్ ఉంది, భలే అనిపించింది. ఇంకా మా ఆయన అయితే దాన్ని పట్టుకొని నిజంగా ఏదో షార్క్ మింగేసినట్టు ఓవర్ యాక్షన్ చేశాడు. అండ్ మా ఇద్దరు పిక్ కూడా మా అషు తీసింది. ఫస్ట్ టైం మా ఇద్దరు పిక్ ఒకటి అషు తీస్తే నేను స్టేటస్ కూడా పెట్టుకున్నాను. భలే అనిపించింది. ఇంకా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్, కలర్ఫుల్ ఫిషెస్ ఎన్నో ఉన్నాయి, చెప్పలేనివి. చాలా బెటరే. బట్ కొంచెం వాళ్ళు ఇంకొంచెం ఆ ట్యాంక్స్ని క్లీన్గా మెయింటైన్ చేస్తే మనకి చూడడానికి ఇంకా బాగుంటుంది అని అనిపించింది. అంటే అందరూ విజిటర్స్ కొంచెం అక్కడికి వెళ్ళి వాళ్ళకి మనీ ఇస్తే, అంటే మనం టికెట్ రూపంలో ఇస్తే వాటికి కూడా కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తారనుకుంటా. ఇంకా మా ఆయన అయితే ప్రతి ఫిష్తో మాట్లాడడానికి ట్రై చేశాడు. ఈ షార్క్స్, ఈ ఫిషెస్ చూస్తే అయితే నాకు ఏదో నెక్స్ట్ యుద్ధానికి రెడీగా ఉన్నట్టే నించున్నట్టు అనిపించింది. ఒక షేప్లో అంతే కాన్స్టెంట్గా అలా చూస్తూ అలా ఫన్ ఎంజాయ్ చేస్తూ పోతున్నాము. ఇది ఆస్కార్ అంట. అదేంటో ఫిష్ నేమే ఆస్కార్. మనం కాదు, చాలా పెద్దవాళ్ళు ఆస్కార్ కోసం చాలా కష్టపడతారు. ఈ ఫిష్ కష్టపడకుండానే ఆస్కార్ వచ్చింది. ఇంక ఈ ఫిష్తో అయితే మా ఆయన ఒకటే కుచ్చు అనుకుంటూ చేస్తున్నాడు. ఇంకో ఫిష్ని అయితే చూపిస్తాను చూడండి. ముందు ఆ ఫిష్తో లిటరల్గా ఫైట్ చేస్తున్నట్టే ఫీల్ అయ్యారు చూడండి. ఆ ఫిష్ అంతే సీరియస్గా చూస్తుంది, మా ఆయన అంతే సీరియస్గా చూస్తున్నారు. లిటరల్గా ఒక 1 minute కాన్స్టెంట్గా ఇద్దరు కొట్టుకునేలా చూసుకున్నారు. భలే అనిపించింది చూడండి. చూసారా, క్లియర్గానే కనిపిస్తుంది. మీరు కూడా ఈ ఫిష్ చూస్తే ఆరెంజ్ విత్ వైట్ ఈ కాంబీ చూస్తే ఒకసారి ఇలా కలర్లో కొనుక్కోవాలనిపించింది. ఆడవాళ్ళు అంటేనే అంతే కదా, శారీ అలా ఆ కలర్ కాంబీ బాగా అనిపించింది. సో నెక్స్ట్ టైం అలాంటి దాంట్లో ఒక శారీ చూసుకోవాలి. సో ఈ ఫిష్ని చూస్తే పిరానా ఫిష్ లాగా అనిపించింది అంట. నాకు తెలియదు పిరానా ఫిషెస్ ఎలా ఉంటాయో. సో అలా ముందుకు వెళ్తుంటే నిజంగానే పిరానా ఫిషెస్ కనిపించాయి. ఆ పిరానా ఫిషెస్ అంట మన హ్యాండ్ పెడితే ఇంక్లూడింగ్ బోన్స్తో సహా కొరికేస్తాయంట, అంత డేంజరస్. బట్ ఇవి చూడడానికి చిన్నగానే ఉన్నాయి. మరి చిన్నవైనా పెద్దవైనా డేంజరస్ అంతే అండి.